ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్ సెమిస్టర్ 1 ఫిఫ్త్ లెసన్ వ్యవసాయం అగ్రికల్చర్. ఆల్రెడీ 4 లెసన్స్ కంప్లీట్ అయిపోయినాయి. చూడాలనుకున్న వాళ్ళు నా ఛానల్లో ఉంటాయి, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. మన వ్యవసాయం అభ్యాసన ఫలితాలు, విద్యార్థులకు సిద్ధించే సామర్థ్యాలు, మొక్క జీవిత చరిత్రను తెలుసుకుంటారు. వ్యవసాయంలో వివిధ రకాల పద్ధతులను అవగాహన చేసుకుంటారు. సాంప్రదాయ ఆధునిక వ్యవసాయ పనిముట్లను గుర్తిస్తారు. విత్తనం, గొంగళి పురుగు, కప్ప యొక్క జీవిత చక్రాలను వివరించగలుగుతారు. ఆరోగ్యవంతమైన ఆహారం తినడం యొక్క ప్రాముఖ్యతను అవగాహన చేసుకుంటారు. వరి సాగులో వివిధ రకాల దశలు ఉన్నాయి. అవి దుక్కి దున్నడం, కలుపు తీయుట, నీరు పెట్టడం, నాట్లు వేయడం, ఎరువు వేయడం, పంట రక్షణ, ధాన్యం నిల్వ చేయడం. దుక్కి దున్నడం. మొదటిగా రైతు పొలాన్ని వ్యవసాయానికి సిద్ధం చేస్తారు. ఎడ్లతో కానీ ట్రాక్టర్లతో కానీ పొలాన్ని దున్నుతారు. పొలాన్ని ట్రాక్టర్లతో కానీ ఎడ్లతో కానీ దున్నుతారు. సెకండ్, పొలాన్ని దుక్కితున్న తర్వాత చదును చేస్తారు. దున్నిన పొలాన్ని నీటితో నింపిన నాట్లు వేయడానికి మట్టి పెళ్ళలు లేకుండా చేస్తారు. నాట్లు వేయడం. రైతులు వడి మడులకు నుంచి నారుని తెచ్చి చదును చేసిన పొలంలో నాటుతారు. ఫోర్త్, నీరు పెట్టడం. వరి సాగుకి ఎక్కువ నీరు అవసరం, అందువలన రైతుల పొలానికి ఎక్కువసార్లు నీళ్లు పెడతారు. ఫిఫ్త్, ఎరువులు వేయుట. మొక్కల నేల నుండి పోషకాలను గ్రహిస్తాయి, అందువలన రైతులు పంట దిగుబడులకు కంపోస్ట్ ఎరువులను ఉపయోగిస్తారు. సిక్స్త్, సస్యరక్షణ. సాధారణంగా మొక్కలకు వ్యాధులు సోకుతాయి, ఇవి పంటను నాశనం చేస్తాయి. దీన్ని నివారించడానికి రైతులు క్రిమిసంహారకాలను వాడుతారు. సెవెంత్ పాయింట్, పంట కోత. పూర్తిగా పండిన తర్వాత వరిని కాస్తారు. 8, నూర్చడం. పంట కోసిన తర్వాత కొన్ని రోజులు ఎండబెడతారు. గింజలను నూర్చడం ద్వారా వేరు చేస్తారు. 9th, ఎగరబోయడం లేదా తూర్పబట్టడం. తూర్పబట్టడం ద్వారా గింజలను ఊకను వేరు చేస్తారు. నిల్వ చేయడం. 10th పాయింట్, నిల్వ చేయడం. గింజలను గోనె సంచులో నింపి గోదాములలో నిల్వ చేస్తారు. 11th పాయింట్, మర పట్టించడం. మర పట్టించడం ద్వారా ధాన్యాన్ని బియ్యంగా పొందుతాం. ఈ బియ్యాన్ని వండడానికి ఉపయోగిస్తాం. ఓకేనండి, వ్యవసాయం ఏ విధంగా ఏ ప్రాసెస్లో చేస్తారన్నది ఈ వీడియోలో చూసాం. కానీ ఒక పాయింట్ అండి, అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రాసెస్ మొత్తం గుర్తుంచుకోండి. అది కూడా ఒక ఆర్డర్ వైజ్. పొలాన్ని దుక్కి దున్నడం, చదును చేయడం, నాట్లు వేయడం, నీరు పెట్టడం, ఎరువులు వేయుట, సస్యరక్షణ, పంట కోత, నూర్చడం, ఎగరబోయడం లేదా తోర్పడం, నిల్వ చేయడం, మరపెట్టించడం. ఇది ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి. రైతులు వివిధ రకాల పంటలను సాగు చేస్తారు. ఉదాహరణకు పప్పులు, ధాన్యాలు, మొక్కజొన్న, జొన్న, చెరకు, పత్తి, పసుపు. నెక్స్ట్, నీటిపారుదల. పొలానికి నీటి సరఫరా చేయడాన్ని నీటిపారుదల అంటాం. వరి సాగుకి నీరు ముఖ్యమైన వనరు కనుక వరిని నీరు ఆధారిత పంటగా చెప్తారు. నీటిని వివిధ రకాలుగా సరఫరా చేస్తారు. వ్యవసాయానికి నీరు సరఫరా 4 రకాలుగా చేస్తారు. వరికి నీరు చాలా ముఖ్యం, చాలా ఎక్కువ మోతాదులో ఉండాలి. సో దానివల్ల నీరు ఆధారిత పంటగా పిలుస్తారంట వరిని. సో వ్యవసాయం చేయాలంటే కూడా 4 రకాలుగా ఉపయోగించవచ్చు. అవి క్షేత్ర నీటిపారుదల, చాలు నీటిపారుదల, స్ప్రింక్లర్ నీటిపారుదల, బిందు సేద్యం. ఓకేనండి. నెక్స్ట్, క్షేత్ర నీటిపారుదల. వర్షపాతం తగినంత లేనప్పుడు ఈ విధానం ద్వారా పొలానికి నీరు సరఫరా చేస్తారు అండ్ ఒక మోటార్ ద్వారా వాటర్ని పంపిణీ చేస్తారు. చాళ్ళు నీటిపారుదల. ఈ విధానంలో చాళ్ళు మరియు కందకాలు తవ్వి వాటి ద్వారా పొలానికి నీరు సరఫరా చేస్తారు. మడిల్లా కడతారు, అంటే మొక్కలకి ప్లేస్ ఉండేలా చేసి ఆ గ్యాప్లో వాటర్ ఫిల్ చేస్తారు. స్ప్రింక్లర్ నీటిపారుదల. ఈ విధానంలో నియంత్రిత పద్ధతిలో ప్రత్యేక పైపుల ద్వారా వర్షం వల్ల నీటిని చల్లుతారు. ఒకసారి డయాగ్రామ్ చూడండి, మీకే అర్థమవుతుంది. నెక్స్ట్, బిందు సేద్యం. నీటి గొట్టానికి చిన్న చిన్న రంధ్రాలు వేసి నేలపై ఉంచుతారు. నీరు ఈ రంధ్రాల ద్వారా నేరుగా పంట మొక్కల వేళ్లకు చేరుతుంది. ఓకేనండి. క్షేత్ర నీటిపారుదల, చాలు నీటిపారుదల, స్ప్రింక్లర్లు, బిందు సేద్యం. నెక్స్ట్, వ్యవసాయంలో ఉపయోగించే పనిముట్లు. నాగలి, గడ్డపార, విత్తనాల గుర్రు, కొడవలి. ఇవి 4 కూడా సాంప్రదాయ పనిముట్లు.
ఇప్పుడు ఆధునిక వ్యవసాయ పనిముట్లు చూద్దాం. వరి నాట్ల యంత్రం, వరి కోత యంత్రం. ఎరువుల గురించి చూద్దాం. సహజ ఎరువులైన కంపోస్ట్, మొక్కల అవశేషాలు, ఆవు పేడ, జంతువుల విషజాలు మొదలైనవి ఉపయోగించమని రైతులను సూచించాలి. ఎందుకంటే రసాయన ఎరువులు నేలలో ఉండిపోయి నేల సారాన్ని తగ్గిస్తాయి. కంపోస్ట్ అంటే ఏంటి? ఇంట్లో ఉన్న వ్యర్థ పదార్థాలన్నింటినీ మారడాన్ని కంపోస్ట్ అంటారు. గొంగళి పురుగు మాతగా మారి పంటను నాశనం చేస్తుంది. సీతాకోక చిలుకలు, తేనెటీగలు మొదలైన కీటకాలు పరాగ సంపర్కంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఓకేనండి. నెక్స్ట్ సీతాకోక చిలుక జీవిత చక్రం గురించి చూద్దాము. ఫస్ట్ గుడ్డు పెడుతుంది, గొంగళి పురుగు లార్వాగా చేంజ్ అవుతుంది, నెక్స్ట్ ప్యూపా, నెక్స్ట్ ఇమాగో. కప్పల జీవిత చక్రం చూడండి. ఫస్ట్ గుడ్ల సమూహం, తోకకప్ప టాడ్పోల్, కాలు కలిగిన టాడ్పోల్, చిరుకప్ప, కప్ప. ప్రాసెస్ని గుర్తుంచుకోండి. ఆర్డర్ని. కప్పలు టాడ్పోల్గా ఉన్నప్పుడు అవి శైవలాలను తిని నీటిని శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి. అవి కప్పలుగా ఎదిగినప్పుడు కీటకాలను తిని ప్రదేశాన్ని కీటకరహితంగా ఉంచుతాయి. మీకు తెలుసా, పర్యావరణం దెబ్బతినడం గురించి తెలియజేయడంలో కప్పలు, సీతాకోక చిలుకలు మంచి సూచికలుగా ఉపయోగపడతాయి. రసాయనాల కాలుష్యానికి ఇవి ఎక్కువ కాలం ప్రభావితం అవుతాయి. క్రిమి సంహారకులుగా ఉపయోగించడం వలన నీటి ఉనికిని దెబ్బతింటుంది. వీటిని మనం రక్షించుకోకపోతే మొక్కల ఆవిరణ వ్యవస్థ ప్రభావం చూపి ఆహారపు గొలుసు విచ్ఛిన్నం అవుతుంది. ఈ ప్రకృతి ప్రతి మానవునికి ఆదర్శమైనది. మనం పొలాల్లో గట్ట దిష్టిబొమ్మలు పెట్టడం చూస్తూ ఉంటాము. ఆ దిష్టిబొమ్మలు ఎందుకు పెడతారంటే కనుక, దిష్టిబొమ్మలు పెట్టడం వల్ల పక్షులు గట్ట వస్తే ఆ పొలంలో కాపలాదారుడు ఉన్నాడు, మనం చూస్తే కొడతాడేమో అన్న భయంతో అవి అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. సో అందుకని దిష్టిబొమ్మలు ఇక్కడ పెడతారు. పొలాల్లో దిష్టిబొమ్మలు పెట్టడం సస్య రక్షణలో ఒక పద్ధతి, పొలాన్ని కాపాడుకోవడంలో ఒక పద్ధతి అన్నమాట. సేంద్రియ వ్యవసాయం. రైతులు అధిక దిగుబడుల కోసం పురుగుల మందులు, రసాయన ఎరువులు విచక్షణరహితంగా ఉపయోగిస్తున్నారు. ఇవి క్యాన్సర్ వంటి రోగాలకు కారణమవుతాయి. కాబట్టి రైతులు సేంద్రియ వ్యవసాయ పద్ధతులు పాటించాలి. సేంద్రియ వ్యవసాయంలో రైతులు పశువుల వ్యర్థాలు, వర్మీ కంపోస్ట్, నూనె, చెక్క మరియు జీవ వ్యర్థాలను సేంద్రియ వ్యవసాయం అనేది పంట మరియు పశువుల ఉత్పత్తిలో ఉపయోగించే పద్ధతి. ఇది సహజ మరియు సాంప్రదాయ వ్యవసాయ మార్గాలను కలిగి ఉంటుంది. సేంద్రియ ఎరువులుగా ఉపయోగిస్తారు. దీనిని జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అంటారు. సేంద్రియ వ్యవసాయం అంటే ఆర్గానిక్ అంటే ఇంట్లో ఉన్న ఇంట్లో ఉన్న కిచెన్ వేస్టేజ్ అంటారు కదా, ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు, సో వీటిలన్నిటిని ఒక దగ్గర స్టోర్ చేసి అది కంపోస్ట్గా తయారు చేస్తారు. సో అది అన్నిటి పొలాలకు వేయడం వల్ల ఏంటంటే నేలసారం పెరిగి మొక్కలు బాగా ఫలితాన్ని ఇస్తాయి. కానీ ఇప్పుడున్న రోజుల్లో అందరూ మందులు వాడుతున్నారు. దానివల్ల పంట దిగుబడి ఎక్కువగానే ఉంటుంది, కానీ దానివల్ల నేలసారం తగ్గుతుంది. అది ఇక్కడ ఇచ్చిన పాయింట్. ఈ ఆర్గానిక్గా పండించడం వల్ల దీన్నే అంటారు జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్, ZBNF. దీనికి ఫుల్ ఫామ్ అండి, ZBNF, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్. ఓకేనండి. నెక్స్ట్ సేంద్రియ వ్యవసాయ విధానాలు కాలుష్యాన్ని తగ్గిస్తాయి, నీటిని పొదుపు చేస్తాయి, నేల కోతను తగ్గిస్తాయి, నేల సారాన్ని పెంచుతాయి, తక్కువ శక్తిని ఉపయోగిస్తాయి. ధాన్యాన్ని ఎండబెట్టి గాలి, వెలుతురు బాగా ఉన్న గదులలో నిల్వ చేస్తారు. నిల్వ చేసే ముందు పురుగుల మందు చల్లి గదిని శుభ్రం చేస్తారు. కీటకాలు, ఎలుకలు గింజలను తినకుండా గదులు ఎత్తైన స్థలంలో ఉండేటట్లు చేయాలి. ధాన్యాన్ని నిల్వ చేసే సాంప్రదాయ పద్ధతుల్లో వాటికి నేమ్స్ అయితే ఇవ్వలేవు, కానీ ధాన్యాన్ని నిల్వ చేసే ఆధునిక పద్ధతులు నేమ్స్ ఇచ్చారు. ఒకసారి చూడండి. గోదాము, గిడ్డంగి, శీతలీకరణ గోదాము. ఈ 3 నేమ్స్ గుర్తుంచుకోండి. గోదాము లేదా గిడ్డంగి, శీతలీకరణ గోదాము, ఈ 2 నేమ్స్ గుర్తుంచుకోండి. ఇవి ధాన్యాన్ని నిల్వ చేసే ఆధునిక పద్ధతులు. మన రాష్ట్రంలో ముఖ్యమైన ఆహార పంట వరి. 62% మంది ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. జొన్నలు, సజ్జలు, మొక్కజొన్న, రాగులు, వరి, చిరుధాన్యాలు, పప్పులు, పొగాకు, పత్తి, చెరుకు మొదలైనవి మన రాష్ట్రంలో ముఖ్యమైన పంటలు. నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్, వాటి క్రాప్స్. ఓకేనండి. ఇవి 26 జిల్లాలకు ఇచ్చారు. నేను దీనికి సెపరేట్గా వీడియో చేసి లాంగ్ వీడియో కానీ షార్ట్ వీడియోగా కానీ అప్లోడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ పాయింట్, చిరుధాన్యాలను సాగు చేయట. కొర్రలు, అండుకొరసలు, సాములు, అరికెలు, ఊదలు మొదలైన చిరుధాన్యాలు మన రాష్ట్రంలో పండిస్తున్నారు. వీటిని అన్నంతో పాటు ఆహారంగా తినాలి.
వరి, గోధుమ, చిరుధాన్యాలు ఉత్పత్తి చేయడంలో భారతదేశం రెండవ స్థానంలో ఉంది. మనకి శక్తినిచ్చే ప్రధాన వనరు ఆహారం. నెక్స్ట్ పాయింట్, మన ఆహారంలో పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు, ఖనిజ లవణాలు, విటమిన్లు ఉండాలి. నెక్స్ట్, శక్తినిచ్చే ఆహారం. పిండి పదార్థాలు మనకు శక్తినిచ్చే ఆహారంలో ముఖ్యమైనవి. మనం శక్తి కోసం ఆహారం తీసుకోవాలి. వరి, గోధుమ, జొన్నలు, మొక్కజొన్న, చిరుధాన్యాలు, బంగాళదుంపలు, బెల్లం, చిలకడదుంపలు మొదలైనవి పిండి పదార్థాలుగా వనరులుగా చెప్పుకోవచ్చు. పిండి పదార్థాల వనరులుగా వీటిని చెప్పుకోవచ్చు అంటే వరి, గోధుమ, జొన్నలు, మొక్కజొన్న, చిరుధాన్యాలు, బంగాళదుంపలు, బెల్లం, చిలకడదుంపలు మొదలైనవి. పెరుగుదలకు సహాయపడే ఆహారం. పెసలు, శనగలు, మినుములు, కందులు, బఠానీలు, కాయధాన్యాలు, పప్పుధాన్యాలు, గుడ్డు, మాంసం మొదలైన ఆహార పదార్థాలలో మాంసకృతి ప్రోటీన్లు శరీర పెరుగుదలకు సహాయపడతాయి. ఇవి ఒక్క పెరుగుదలకు మాత్రమే కాకుండా మనకు ఎక్కువగా శక్తినివ్వడానికి కూడా ఉపయోగపడతాయి. ఆరోగ్యకరమైన ఆహారం. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, మొలకలు, పులియబెట్టిన ఆహారం, ఇడ్లీ, దోశ మొదలైనవి ఆహార పదార్థాలు తినడం వల్ల మనం ఆరోగ్యవంతమైన శరీరం పొందుతాం. ఇవి మన శరీరాన్ని వ్యాధుల నుండి రక్షిస్తాయి. మీకు తెలుసా, సరైన నిష్పత్తిలో అన్ని పోషకాలను కలిగి ఉన్న ఆహారాన్ని సమతుల్య ఆహారం అంటారు. సమతుల్య ఆహారం అంటే సరైన నిష్పత్తిలో అన్ని పోషకాలను కలిగి ఉన్న ఆహారాన్ని సమతుల్య ఆహారం అని అంటారు. 1 కిలో వరి ఉత్పత్తి చేయడానికి 3000 నుండి 5000 లీటర్ల నీరు అవసరం. ఓకేనండి. మొక్క జీవిత చక్రం. రైస్ ప్లాంట్. ఫస్ట్ మొక్క, పూలతో మొక్క, వరి కంకులు, విత్తనాలు, మొలకెత్తుట, మళ్ళీ మొలక. నెక్స్ట్, మీకు తెలుసా, ప్రపంచ ఆవరణ వ్యవస్థలో రైతులే నిర్వాహకులు, ఆహారం ఉత్పత్తి చేసేవారు. ఈ లెసన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో మరిన్ని వీడియోస్ చేస్తాను మీ గురించి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఏ సబ్జెక్ట్ గురించి అయినా లేదంటే ఏ క్లాస్కి సంబంధించిందైనా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఖచ్చితంగా తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.